అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి బౌల్లో ఉంది అనుకుంటున్నారా? ఇది హోమ్ మేడ్ విమ్ జెల్ అండి. ఇది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. మనం ప్రతిరోజు నిమ్మకాయలు అయితే వాడతాం కదా, నిమ్మకాయ రసం తీసుకుని ఆ నిమ్మకాయల తొక్కలన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి ఒకసారి అయితే ఈ విధంగా అయితే చేయండి. ఇంట్లోనే హోమ్ మేడ్గా విమ్ జెల్ అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ తొక్కలన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. దాంట్లోకి ములిగేంత వరకు వాటర్ అయితే వేయాలి. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇలా వాటర్ వేసి స్పూన్ అయితే పసుపు వేసాను. ఇది తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టాలి. ఇది బాగా ఉడకాలి. మూత పెట్టి ఉడికించితే ఈ నిమ్మకాయ డిప్పలు ఉన్నాయి కదా, అవి అయితే బాగా ఉడకాలి. ఉడికేంత వరకు మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టాను, ఉడుకుతుంది. కొంచెంసేపటికైతే ఇదిగోండి ఉడికింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఉడికిపోయాయి. ఇలా బాగా ఉడికిన తర్వాత వీటిని అయితే చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ ఓన్లీ నిమ్మకాయ డిప్పలు మాత్రమే వేస్తున్నాను. అవసరమైతే వాటర్ కూడా వాడుకోవచ్చు. మిక్సీ చేయడానికి అవ్వకపోతే వాటర్ కొంచెం కొంచెం వేసి మిక్సీ చేసుకోవచ్చు. అన్నీ మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు కల్లుప్పు అయితే వేసాను. వేసి మూత పెట్టి అయితే మిక్సీ చేయాలి. మధ్య మధ్యలో ఉండిపోయిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసి మిక్సీ చేసుకోవచ్చు నలగకపోతే. అంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే చేసుకోవచ్చు. ఇలా మిక్సీ అయితే చేయడం అయితే అయిపోయింది. చూడండి పేస్ట్ అయితే ఇలా ఉంది. ఉడికించిన గిన్నెలోకే ఈ మిక్సీ చేసిన పేస్ట్ అయితే అందులో వేసేసుకోవచ్చు. వేసుకుని మొత్తం అంతా అయితే పేస్ట్ అంతా అందులోకి అయితే వేసాను. ఇప్పుడు స్పూను బేకింగ్ సోడా అయితే వేసాను. మనం వంటల్లో వాడుకుంటాం కదా బజ్జీలు అవి చేసినప్పుడు, ఆ బేకింగ్ సోడా అయితే 1 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు వెనిగర్ కూడా కొంచెం అయితే అందులో వేయాలి. వెనిగర్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. మన ఇంట్లో వెనిగర్ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేసిన తర్వాత చూడండి నురగైతే ఎలా వస్తుందో. మన ఇంట్లో వాడుకుంటాం కదా విమ్ జెల్, ఏదో ఒకటి అదైతే కొంచెం అయితే వేస్తున్నాను. నా దగ్గర అయితే ఈ విమ్ జెల్ ఉంది. ఏ జెల్ అయినా పర్వాలేదు. మూత తీసి అయితే కొంచెం అయితే వేస్తున్నాను. చూడండి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా అయితే ఒకసారి మొత్తం అంతా బాగా కలపాలి. బాగా కలిపితే నొరగ కింద అయితే వస్తుంది. దీన్ని అయితే మనం ఇంట్లో సామాన్లు తోముకోవడానికి, టైల్స్ క్లీన్ చేసుకోవడానికి, వంటగదిలో ఉన్న టైల్స్, బాత్రూంలో ఉన్న టైల్స్, షింక్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్కి పెట్టి తోమేసి చూపిస్తాను ఎలా ఉంటుందన్నది. చూడండి జెల్ అయితే ఇలా ఉంది. చేత్తో పట్టుకుంటే జెల్లీగా ఉంది. జెల్ మన ఇంట్లో జెల్ వాడతాం కదా, జెల్ లాగే ఉంది. చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తోముతున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. బయట నుంచి విమ్ జెల్ ఎక్కువ డబ్బులు వేసుకుంటాం కదా, దాని బదులు ఇంట్లో సామాన్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే వేస్తున్నాను. దీన్ని మనం చాలా రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఒక కంటైనర్లో వేసి మూత పెట్టి అయితే ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని అయితే వాడుకోవచ్చు. దీనివల్ల అయితే చాలా ఉపయోగం ఉంది. మనం సర్పు, విమ్ సోపు, విమ్ జెల్ బదులు ఈ జెల్ అయితే తయారు చేసుకుని మన ఇంట్లో ఉన్న సామాన్లు అవి తోముకోవడానికి అయితే ఇది బాగా పనికొస్తుంది. మంచిగా పడేసిన నిమ్మకాయ డొప్పలతో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఎవరికైనా ఇది నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.